దురాశ ఏమండి ఆశించకూడనిది. ఏమంటే మా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది తెలుగు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో. చక్కని స్టోరీ. ఏమంటే నక్కకి బాగా ఆకలేసిందంట. ఏమండి భోజనం కోసం తిరుగుతూ ఉందంట. ఈలోపు వేటగాడు వేటకొచ్చిందంట. వేటకొచ్చి ఏమండి దూరంగా ఉన్నటువంటి ఒక పందికి గురి పెట్టాడంట. ఒక అడవి పందికి గురి పెట్టాడు. బాణం వేసుకొట్టాడు. అది ఆ పంది యొక్క కరెక్ట్గా ఎక్కడైతే కొట్టాలనుకున్నాడో అక్కడ తగలకుండా కొంచెం పక్కకి తగిలిందంట. పక్కకి తగిలి ఆ పంది పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాడి మీద దాడి చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పెనుగులాట్లో ఒక పాము వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో పడి ఈ పంది చచ్చింది. ఏమండి వేటగాడు చచ్చాడు, పక్కన పాము చచ్చింది. అంతకుముందే వేటగాడు ఒక జింకను వేటాడాడంట. ఆ జింక కూడా అక్కడే ఉంది. ఈ లోపు నక్క అక్కడికి వచ్చిందంట. నక్క అక్కడికి వచ్చి ఇవన్నీ చూసిన, అబ్బా నాకు ఆకలేస్తుంది, భలే దొరికినాయి ఇవన్నీ, ఈరోజు ఎంత అదృష్టం చేసుకున్నాను నేను, ఇవన్నీ భలే దొరికినాయి అని అవన్నీ చూసి కాసేపు కూర్చొని మురిసిపోతా ఇవన్నీ ఇప్పుడు తినేస్తే ఎట్లా. మొదట నా ఆకలి ఆ బాణానికి ఏమండి వేటగాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కడుపులో ఉన్న ప్రేగులు ఆ యొక్క నరాలు ఉంటాయి కదా, దాన్ని లాగి కడతారంట. దీంతో మొదట నా ఆకలి తీర్చుకుందామని దాన్ని కొరికిందంట. దేన్ని? బాణాన్ని కొరికితే అది ఎలా ఉంటుంది, ఇలా బెండ్ అయి ఉంటుంది కదా. ఎప్పుడైతే కొరికిందో ఒక్కసారి వచ్చి టప్పని తగిలిందంట తలకి. తగలడం అక్కడే పడి చచ్చిందంట. ఏమండి దానికి అంత భోజనం పెట్టుకొని చుట్టూ అన్ని పెట్టుకొని దాని ఆశ ఏంటి, దాని పిసినారుతనం ఏంటి? దురాశ. ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా. చివరికి ఆ ఇంకా ఏదో కావాలన్నదే దాని ప్రాణాన్ని తీసింది. హల్లెలూయా. ఈ లోకంలో దురాశ మనం కలిగి ఉండకూడదు. దేవునికి ఇచ్చాడా, దాంతో తృప్తిపడు, దానితో కలిగి జీవించు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఈ దురాశ అనేది నీలో ఎప్పుడైతే వస్తుందో అది నీతో పాపం చేస్తుంది. ఈ దురాశ ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఏమంటే ప్రభువును వదులుకొని ఇంకా ఏదో కావాలన్నట్టు మన లోకంలో పడి తిరుగుతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. హల్లెలూయా.